తమిళనాడులో టీవీకే చీఫ్ విజయ్ ని ప్రమాణ స్వీకారం చేయనివ్వాలని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాలరాస్తూ తమిళనాడులో గవర్నర్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించిన టీవీకే పార్టీ అధినేత విజయ్ ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డంకులు సృష్టించడంపై కాంగ్రెస్ రాజమహేంద్రవరం పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. తక్షణం గవర్నర్ స్పందించి ముఖ్యమంత్రిగా విజయ్ తో ప్రమాణ స్వీకారం చేయించాలని డిమాండ్ చేశారు. స్థానిక రాజమహేంద్రి కళాశాలలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మెజార్టీ సీట్లు వచ్చిన విజయ్ ను ప్రమాణ స్వీకారం చేయడానికి ఆహ్వానించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దళిత క్రైస్తవుడు కాబట్టే విజయ్ ను ఈ విధంగా ప్రమాణ స్వీకారం చేయనివ్వకుండా దురుద్దేశ్యంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదని సుప్రీంకోర్టుతో తీర్పు చెప్పించారని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి హిందూ రాజ్యాంగాన్ని అమల్లోకి తేవాలని మోదీ, అమిత్ షా కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. అంబేద్కర్ ను పార్లమెంట్ సాక్షిగా అవమానించిన అమిత్ షా బయట దర్జాగా తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలపై సిబిఐ, ఈడీ, ఎన్నికల కమిషన్ వంటి స్వతంత్ర వ్యవస్థల్ని అడ్డుపెట్టుకుని ఇబ్బందులకు గురి చేయడం ప్రజాస్వామ్యంలో తగదని వ్యాఖ్యానించారు. తాను కులాన్ని, మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయబోనని విజయ్ ముందుగానే చెప్పి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారని అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ తమిళనాడులో ఆయనకు మద్దతుగా నిలిచారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్వి ప్రసాదరావు మాట్లాడుతూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తోందని, న్యాయస్థానాల్ని అడ్డుపెట్టుకుని సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టేలా చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మతం, కులాన్ని ముందు పెట్టుకుని మనుధర్మ శాస్త్రం, మనువాదంతో దేశాన్ని 100 ఏళ్లు వెనక్కి వెళ్లేలా చేస్తున్నారని విమర్శించారు. తీసుకురావాలి భారతదేశంలో ఉన్నటువంటి ఒక కుటిలమైన ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ తమిళనాడులో మరి ఇతన్ని ఎవరైతే అత్యధిక మెజారిటీతో గెలిచి మరి 108 సీట్లు మరి గెలిచినటువంటి ఈ విజయ్ని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి గవర్నర్ ఆహ్వానించకపోవడానికి అదే కారణం. ఎందుకంటే ఈవేళ గవర్నర్ వ్యవస్థ అనేది స్వతంత్ర ప్రతిపత్తున్న వ్యవస్థ కాదు. వాళ్ళు ఏంటంటే ఎంతసేపు అమిత్ షా లేకపోతే నరేంద్ర మోడీకి బానిసలాగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తారు. ఇవాళ మనం చూసినట్లయితే బెంగాల్లో కూడా ఈ ఎలక్షన్ కమిషన్ చేతిలో పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీని నానా తిప్పలు పెట్టి మొత్తం మీద ఆవిడ బయటకు ఏడిస్తారు. అలాగే ఎక్కడైనా సరే ఈవేళ మన రాష్ట్రంలో తీసుకున్నట్లయితే మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వాళ్ళని కుక్కలా తిప్పుకుంటారు కూడా. నరేంద్ర మోడీ ఏం చెప్తే అదే, కూర్చోమంటే కూర్చుంటాడు, నుంచోమంటే నుంచుంటాడు తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి కూడా మరి ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళ అండర్లో ఉంది, ఎప్పుడు లోపల ఏం చేస్తాడు అని చెప్పి అతను నరేంద్ర దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసేసి ఒక సామంత రాజులాగా ఈ వ్యవస్థలన్నీ తన చేతిలో పెట్టుకుని ఈ నరేంద్ర మోడీ అని ఆయన మరి ఒక మహారాజులాగా ఆయనకి ప్రధానమంత్రిలాగా అమిత్ షా ఉండి ఈ దేశాన్ని పరిపాలించడం జరుగుతుంది. ప్రజాస్వామ్యం అనేది పూర్తిగా నశించిపోయింది. ఈ సామంతరాజు అయినటువంటి ఈ నరేంద్ర మోడీ ఆ ట్రంప్కే సార్వభౌముడాడు. ట్రంప్ వాడి దగ్గర సామంతరాజు ఈ ఎవరు నరేంద్ర మోడీ. ఆ ట్రంప్ ఏం చెప్తే అది చేస్తాడు. ఇక్కడ ఆ పెట్రోల్ కొనద్దు రష్యాలంటే మానేస్తాడు, నువ్వు చైనాతో డీలింగ్లు వద్దంటే మానేస్తాడు. ఆ రకంగా ఒక సామంతరాజులాగా ట్రంప్కి ఒక బానిసలాగా ఈ మిగతా గవర్నర్లు అందరూ కూడా అమిత్ షాకి బానిసలాగా ఈ రాజ్యాంగ వ్యవస్థ రన్ అవుతుంది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం, ప్రజాస్వామ్యానికే భంగం కలిగించేటువంటి విషయం. మరి మీరు తక్షణం గవర్నర్ ఈ విజయ్ని తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే పార్టీకి పిలిచి మరి ప్రమాణ స్వీకారం చేయవలసిన బాధ్యత ఈ గవర్నర్ మీద ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ అంటే విజయ్ మతాలను అడ్డెట్టుకుని రాజకీయం చేస్తే మైనార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, అలాగే ట్రేడ్ యూనియన్ లీడర్స్ని, అలాగే ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ చైర్మన్ కూడా చేసి రిటైర్ అయినాను. అయితే ఈరోజు చాలా ప్రభుత్వాలు చూసాం. ఏదైతే ఈరోజు నడుస్తున్న ప్రభుత్వం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం అవ్వచ్చు, కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, వీరు రాజ్యాంగానికి విరుద్ధంగా వీరు
ఏమనుకుంటే అది చెయ్యాలి. న్యాయస్థానాన్ని కూడా వీళ్ళ చేతిలో పెట్టుకొని ప్రజలను ఇబ్బంది పెట్టడమే, సామాన్యులను ఇబ్బంది పెట్టడమే వీళ్ళు ఒక కర్తవ్యంగా తీసుకున్నారు. ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు చూస్తుంటే భారత రాజ్యాంగాన్ని పక్కకు తొలగించి మతము లేదా కులమో లేదా ఈ యొక్క లేని మనుధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి మనువాదంతో ఈ భారతదేశాన్ని మళ్ళా ఒక 100 ఏళ్ళు వెనక్కి పంపించాలని చూస్తున్నారు. చదువుకున్న విద్యార్థులకు ఈరోజు ఉద్యోగాలు లేవు, గవర్నమెంట్ సంస్థలు తీసుకెళ్ళేమో ప్రైవేట్ కాంట్రాక్టులకు ఇచ్చేయడం, అలాగే ఏ కార్యక్రమం చేసినా నీతిపరులను తీసుకెళ్ళేమో, మంచి వాళ్ళని తీసుకెళ్ళేమో జైల్లో పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంది. కానీ ఎక్కడ కూడా డెవలప్మెంట్ అంటే ఒక ఇండస్ట్రీస్ పెట్టాలి, మంచి ఉద్యోగాలు కల్పించాలి, మంచి వైద్యము అలాగే విద్య ప్రతి ఒక్కరిని అర్హులుగా చేయాలి. ఆ యొక్క కార్యక్రమాలు లేకుండా ఈరోజు జరుగుతున్న అన్యాయానికి మేము ఎవరైతే విజయన్ గారు ఉన్నారో ఆ విజయన్ గారికి మద్దతు ఇస్తూ అలాంటి ప్రభుత్వాలు భారతదేశం అంతా రావాలి, నీతిగా రాజ్యాంగాన్ని నిలబెట్టి రాజ్యాంగ పరంగా ఈ భారతదేశం నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం